హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫిష్ కర్రీ పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా ఒకేలా కుదరాలంటే ఇలా చేసి చూడండి. చేపల కూర అనేది విశాలంగా ఉండే గిన్నెలోనే చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. దానికోసం కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి 4 ఉల్లిపాయలు మెత్తగా తరుక్కున్నవి, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. చేపల కూర పర్ఫెక్ట్గా కుదరాలంటే దీనిలోకి ఖచ్చితంగా ఉప్పు, చింతపండు అనేది కరెక్ట్గా ఉంటేనే చేపల కూర అనేది బాగుంటుంది. బాగా ఫ్రై అయిన ఉల్లిపాయల్లోకి 3 టమాటాలు పేస్ట్లా చేసి వేసుకోండి. ఇది ఇలా మగ్గుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఇదంతా వాటర్ అంతా ఇంకిపోయాక ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని అంతా చెత్త ఏమి పడకుండా ఇందులో వేసుకోండి. చింతపండు రసం వేసాకే గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. మీకు కావాల్సినన్ని వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. తర్వాత ముక్కలు వేసాక అది వాటర్ అనేది పైకి వస్తుంది కాబట్టి సరిపడినన్ని వాటర్ వేసుకొని ఇది పొంగొచ్చే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఫిష్ ముక్కలు అనేది ముందే వేయకూడదు. ఇలా వాటర్ పొంగొచ్చిన తర్వాతే చేప ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేయడం వల్ల చేపలు మెత్తగా ఉంటాయి కాబట్టి పీసులు అయిపోతాయి. అందుకే కొంచెం ఇది వాటర్ని దగ్గర పడ్డాక ముందుగా మనం కడిగి పెట్టుకున్న చేపలు ఇందులో స్లోగా వేసేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు దీనిలో ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇప్పుడు ఆ ఉడికే వరకు మగ్గించుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చేప అనేది వేసాక లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడే ముక్క అనేది చెదిరిపోకుండా ఉంటుంది. ఈ దగ్గర పడ్డాక కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా చేపల కూర రెడీ.